డీటెయిల్స్ చూద్దాం. ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. నీరబ్ కుమార్ ప్రసాద్ ని ఏపీ సీఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నీరబ్ కుమార్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాగా ప్రస్తుతం అటవీ శాఖ అడిషనల్ సీఎస్ గా పనిచేస్తున్నారు. ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. నీరబ్ కుమార్ ప్రసాద్ ని ఏపీ సీఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నీరబ్ కుమార్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాగా ప్రస్తుతం అటవీ శాఖ అడిషనల్ సీఎస్ గా పనిచేస్తున్నారు. ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులైన దానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారుల మార్పు అయితే మాత్రం వరుసగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ కి కీలకమైనటువంటి పదవులు ఉద్యోగంలో ఉండాల్సినటువంటి వ్యక్తి సీఎస్ రాష్ట్ర వ్యవహారాలన్నింటినీ కూడా పరీక్షించుతూ అదేవిధంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలోనూ కీలకమైన వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి సీఎస్ కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా వచ్చినటువంటి ఏర్పడేటువంటి ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ అయితే మాత్రం నియమించడం జరిగింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం కూడా జరిగింది. బుధవారం ఉండవల్లిలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్ళి ఆయన మర్యాద రావడం జరిగింది. ఇలా ముఖ్యంగా మనం చూసినట్లయితే గతం నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడుకి చాలా అనుకూలమైనటువంటి వ్యక్తి, అదేవిధంగా నీతి నిజాయితీతో చాలా వ్యక్తిగా మంచి పేరైతే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 1987 బ్యాచ్ చెందినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం మాత్రం ఆయన రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధానంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు సీఎస్ గా ఉన్నటువంటి వ్యవహారం గురువారం సెలవుపై వెళ్లారని కూడా తెలుస్తోంది. ఆయన జూన్ నెలాఖరుతో పదవీలో అంటే మొత్తం మీద ఆయన పదవీలో సమయం కూడా దగ్గర పడడంతో కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమించడం జరిగింది. దీనికి పూర్తి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికంతా కూడా పూర్తి వ్యవహారాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా సీఎస్ గా ప్రమాణ స్వీకారం బాధ్యతలు స్వీకరించిన తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్ మాత్రం రాష్ట్ర బాధ్యతలన్నింటినీ కూడా ఆయన చూస్తూ ఉంటారని కూడా మనకు సమాచారం వస్తా ఉంది. మొత్తం మీద ఏదైతే అధికారుల్లో మార్పు అయితే మాత్రం మొదలైనది మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.